అశాంతిని నెలకొల్పుతున్నావు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో పూర్తిగా అడుగంటిపోయింది. మేం చెప్పటం కాదు, జాతీయ దినపత్రికల్లో, జాతీయ ఛానళ్లలో ఎక్కడ పట్టినా నారా చంద్రబాబు నాయుడు ఈ మారు పరిపాలన 2024 నుంచి మీరు పరిపాలించిన ఈ కొద్ది కాలంలోనే భ్రష్టు పట్టిపోయారు. మీరు ఎంత మసిపిసి మారడికాయ చేద్దామనుకున్నా, ఎంత పైకి మంచి మాటలు మాట్లాడుతున్నా ఈ రాష్ట్ర ప్రజలు కాదు కదా, ఈ ప్రపంచంలోని ఏ తెలుగువారు, ఈ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని మంచి పరిపాలన చేస్తున్నారని మెచ్చుకోవట్లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎస్పీలు కూర్చోబెట్టుకొని రాష్ట్రంలో ఎక్కడా కూడా అశాంతి ఉండటానికి వీల్లేదు, శాంతి నెలకొల్పండి అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఎవరు చేయాలి? మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు రాసుకున్న పేర్లు, ఆ పేర్లకు సంబంధించిన ఒక్క ఆధారం లేకపోయినా, ఆయన ఎక్కడ కూడా ఒక్క కేసులో ఇన్వాల్వ్ లేకపోయినా, ఒక సంఘటన జరగకపోయినా, సంఘటనలను సృష్టించేది నువ్వే, లేని ఆధారాలు సృష్టించేది నువ్వే. నీ రెడ్ బుక్లో ఉన్న పేర్లను ఎలా ఏదో ఒక విధంగా కేసులు బనాయించి అరెస్టులు చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమం ఈ 18 నెలల కాలం నుంచి నిరంతరం జరుగుతున్నది. ఇంక మీరు ఎలా చెప్తారు? క్రైమ్ని ఆపమని మీరు ఎలా చెప్తారు? అసలు క్రైమ్ను మొదలుపెట్టిందే మీరు కదా ఈ రాష్ట్రంలో. శాంతియుతంగా పరిపాలించిన అనుభవజ్ఞైన మీరు ఇంత దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తారని ఎవరైనా అనుకున్నారా? బహుశా మీ పార్టీలో ఉన్న సామ్యవాదులు కూడా ఈ విధంగా మీ యొక్క పరిపాలన ఉంటుందని ఆలోచించుండరు. ఎంతో కొంత మీ మెరుగైన పరిపాలన అందిస్తారని ఆశపడి ఉంటారు. కానీ ఆశలన్నీ అల్లకల్లాలం చేసి తప్పుడు కేసులు పెట్టి మానవ హక్కులకు భంగం కలిగించింది మీరు. దళితుల మీద దారుణమైన దాడులు చేసింది మీరు. ఒక కులమని కాదు, ఇతర కులాలని కాదు. నిన్న కృష్ణా జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతి పేదవాడు, కేవలం విధానపరమైన అంశాల మీద విమర్శ చేశాడు. ఒక్క మాట జారాడు, పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట జారాడు, మేము ఒప్పుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ నా కొడకల్లారా రండిరా కొట్టుకుందాం అన్నాడు కదా. పవన్ కళ్యాణే చెప్పిలా తీసి వైఎస్ఆర్ నా కొడకల్లారా కొట్టుకుందాం రండిరా నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చెప్పు తీసి పెద్ద సభలో అన్నాడు కదా. మరి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం. ఆ పేదవాడిని అయితే మోకాళ్ళ తండ మీద కూర్చోబెట్టారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీకున్న అధికార జులాన్ని ప్రదర్శించారు. ఆ బీసీ కులస్తులైన ఆ పేదవాడి మీద దారుణాతి దారుణంగా కొట్టారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారిని ఏం చేయాలి? ఆనాడు లోకేష్ గారు ఆనాటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అనే మాట అన్నాడా లేదా? వాడు వీడు అనే మాటలు అన్నాడా లేదా? వాడు వీడు యూజ్లెస్ ఫెలో అన్న నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన లోకేష్ గారి మీద ఈ రోజు వరకు కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు నాయ బ్రాహ్మణులకు సంబంధించిన ఒక డెలిగేషన్ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుసుకుని వాళ్ళ గోడు చెప్పుకుందామని అడిగితే మీ తాట తీస్తాను, చర్మం ఒలుస్తాను అనే మాట అన్నాడా లేదా? ఇవి అనొచ్చండి? ఇలా మాట్లాడొచ్చా? ఇలా మాట్లాడుతున్న వాళ్ళ మీద మీరెందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు మీరు సృష్టించిన కేసులు, మీరు రచన చేసుకొని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, ఓ ధనుంజయ రెడ్డిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, కాకాని గోవర్ధన్ రెడ్డిని, లేళ్ల అప్పిరెడ్డిని, ఒకరా ఇకరా అనేక మంది రాజకీయ నాయకులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను దారుణాతి దారుణంగా అవమానపరుస్తూ తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టి నువ్వు ఎస్పీని కూర్చోబెట్టి కేసులు జాగ్రత్తగా పెట్టండి అంటే నువ్వేం చెప్తున్నట్టు? జాగ్రత్తగా మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచమని చెబుతున్నారు మీరు. మాకు నమ్మకం లేదు దొరా చంద్రబాబు నాయుడు గారు, నువ్వంటే మాకు నమ్మకం లేదు దొరా. ఇది సామాన్యుడి యొక్క గోడు. ఈ రాష్ట్రంలోని పేదవాడు, నువ్వు పథకాలు ఇస్తానంటే ఆశపడి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన వాడు, నువ్వు
పూర్తిగా రైతులకు సహాయం చేస్తానంటే నమ్మి ఓట్లేసిన రైతన్న, ఓ నిరుద్యోగి, ఒక పేదింటిలో అక్కా చెల్లెళ్ళు, నువ్వు ఇస్తానన్న పథకాలకు ఆశపడిన వాళ్ళు, నువ్వు చేయూతనిస్తానంటే ఆశపడిన నిరుద్యోగులు, నువ్వు 2,000 రూపాయలు నిరుద్యోగ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానంటే ఆశపడిన యువత అన్యాయం అయిపోయి దిక్కుతోచక ఎక్కడెక్కడో చూస్తుంటే ఈ రోజు వరకు లేదండి. ఈ రోజు వరకు లేదు. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అదే నిన్న మా నాయకుడు అడిగాడు. ఈరోజు మా నాయకుడు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చేసే దమ్ముందా? ఒక్క ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన సహేతుకమైన నువ్వు చెప్పిన ప్రామిసులలో, నువ్వు చెప్పిన హామీలలో ఒక్క హామీని కూడా నువ్వు నెరవేర్చలేదని, సంపూర్ణంగా చేయలేదని సవాల్ చేశాడు కదా. ఒక్కరైనా స్పందించారా? మెడికల్ కాలేజీలను కట్టించడం మొదలుపెట్టింది ఎప్పుడు? మా హయాంలో ఎన్ని నెలలు కట్టడం జరిగింది? మీరు చాలా మంచి పని చేశారు అనిత గారు. చక్కగా వీడియో వేసి స్థల కేటాయింపులు జరిగాయని చెప్పారు, పునాదులు వేసామని చెప్పారు, చక్కగా ఐరన్ అక్కడే ఉందని చెప్పారు, స్థలం అక్కడే ఉందని చెప్పారు, అక్కడ ఒక కళాశాల ఉందని చెప్పారు. మీకు ధన్యవాదాలు. చాలామంది మీ వాళ్ళు కళాకారులు అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్లో పునాదుల దగ్గర ఉన్న పునాదుల దగ్గర నిలబడి ఇదే వైద్య కళాశాల అని పులివెందులకు వెళ్ళి చూపించే మగాళ్ళకి ఆ పక్కనే కట్టిన హాస్పిటల్ చూపించే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. మీకు లేదు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు కుదేలు చేసావు. ఏ రంగాలను కుదేలు చేసావు? పీపీపీ పద్ధతిలోకి తెస్తాడట. పీపీపీ ప్రైవేట్